హాయ్ అండి. ఈరోజు ఒక మంచి స్వీట్ ఐటెమ్ చూద్దాము. పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా కొత్తగా చేసి పెట్టాలి అనిపించినప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు బియ్యం వేసుకొని, ఈ 2 కూడా బాగా కడిగేసుకోవాలండి. 4, 5 సార్లు కడిగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మనం 4-5 గంటల వరకు బాగా నానిన తర్వాత మూత తీసి మనం ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకుని, ఆ మిక్సీ జార్లో వాటర్ లేకుండా మొత్తంగా ఇవన్నీ వేసేసి కొద్దిగా వాటర్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని, ఇది మరీ లూజ్గా కాకుండా కొంచెం మనం పునుగులు ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పెట్టుకోవాలి. మరి మనకి లూజ్ అయిపోతే పునుగులు అనేవి ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తాయండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక బౌల్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఒక అరగంట పక్కన పెట్టుకుంటే పిండి అనేది నాని కొంచెం బాగుంటుందండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. మీరు ఎంత తయారు చేసుకుంటున్నారో దాన్ని బట్టి మనం కొబ్బరిని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుని అరకప్పు వాటర్ పోసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని మనం ఇందులోంచి పాలు అనేవి సపరేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పాలు సపరేట్ చేసుకున్న తర్వాత దీనిలోకి పంచదార యాడ్ చేసుకోవాలండి. మీరు తినే స్వీట్ని బట్టి మీరు పంచదార అనేది అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వరకు చక్కెర వేసాను ఇందులో. ఇలా ఒక్కసారి పంచదార అంతా ఈ పాలలో కలిపేటట్టుగా కలిపేసుకుని ఈ పాలని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. చాలా మంచి రెసిపీ అండి. హెల్దీ రెసిపీ, టేస్టీ రెసిపీ, కొత్తగా ఉంటుంది. ఇది చెట్టినాడు స్టైల్లో అయితే ఈ కొబ్బరికి ఇలా హోల్ పెట్టుకొని మనం తయారు చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసి ఈ కన్నంలోంచి ఆయిల్లో వేసుకుంటారు. నేనైతే ప్రజెంట్ చేత్తోనే చూపిస్తున్నానండి. ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా మనం చేత్తో యాడ్ చేసేసుకోవచ్చు ఆయిల్లో. ఆయిల్ మరీ హీట్గా కాకుండా మీడియంలో ఉండేటట్టు చేసుకుని చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, చిన్న చిన్న పునుగుల్లాగా, మరీ పెద్దవైతే బాగుండదండి. ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే పిల్లలకు కూడా తినేటప్పుడు వీటిని ఎంజాయ్ చేస్తూ తింటారు. స్వీట్గా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా కూడా మనం తీసుకోవచ్చండి. చాలా మంచి రెసిపీ. ఈ విధంగా ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మైనస్ ఫుడ్ అండ్ మైనస్ స్టోరీస్లో మరెన్నో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఒక్కసారి విజిట్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మీకు నచ్చిన వాటిని షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఇలా ఆయిల్లోంచి తీసేసుకున్న తర్వాత ఇవి కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం చూడండి, ఈ విధంగా మనం చిన్న చిన్నగా చేసుకుంటే చూడడానికి బాగుంటాయి, తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని ఇంతకుముందు మనం కొబ్బరి పాలు, పంచదార కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ కొబ్బరి పాలలో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చిన్న చిన్న పునుగుల్ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా కొబ్బరి పాల పునుగులు రెడీ అయిపోతాయండి. చాలా మంచి రెసిపీ, టేస్టీ రెసిపీ, హెల్దీ రెసిపీ. ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు హాటే కాకుండా పునుగులతో ఇలా స్వీట్గా కూడా తీసుకుంటే పిల్లలకి కార్న్ఫ్లేక్స్, చాకోస్ పెడతాం కదండి, ఆ ప్లేస్లో అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనాస్ ఫుడ్ అండ్ మైనాస్ స్టోరీస్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.